హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో ఎస్టీ వాళ్ళకి క్లోజింగ్ ర్యాంక్ చెప్తాను. థర్డ్ ఫేజ్ తర్వాత అంటే 2024-25 లాస్ట్ ఇయర్ ఉంది కదా, ఆ క్లోజింగ్ ర్యాంక్ చెప్తాను. దాన్ని బట్టి మీకు ఈ ఇయర్ ఎంతకి మీకు సీట్ రావచ్చు, మీకు అసలు సీట్ వచ్చిద్దా రాదా, ఏ కాలేజ్లో వచ్చింది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. నేనైతే ఈ ఇయర్ గెస్సులు అయితే చెప్పట్లేదు, ఓకేనా. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను. అంటే ఎలా ఇస్తే మంచిగా ఉండిద్ది మీ ఫ్యూచర్, నెక్స్ట్ ఏదైతే 5.5 years ఉండిద్దో ఆ ఫ్యూచర్ బాగుండాలంటే ఎలా ఇస్తే బాగుండిద్ది అనేది చెప్తాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, ఓకేనా. ఇది కంపల్సరీ మీకు నచ్చిద్ది ఈ వీడియో, నేను నమ్ముతున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం వచ్చేప్పటికి 1,56,574, 1,56,574 ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు మెడికల్ అకాడమీ 2,41,276, 2,41,276 అల్లూరు సీతారామరాజు మెడికల్ అకాడమీ. నెక్స్ట్ జెమ్స్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం 2,58,075, 2,58,075. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జిఎంసి గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 1,98,596, 1,98,596 గుంటూరు మెడికల్ కాలేజ్. నెక్స్ట్ జిఎంసి మచిలీపట్నం వచ్చేప్పటికి 1,72,638, 1,72,638 వచ్చేప్పటికి జిఎంసి మచిలీపట్నం. జిఎంసి ఒంగోలు వచ్చేప్పటికి 2,16,202, జిఎంసి ఒంగోలు 2,16,202. ప్లీజ్ నా ఈ వీడియోని లైక్ చేయండి. ఎస్టీ వాళ్ళకి ఇది కట్ ఆఫ్ మళ్ళీ చూసుకోండి. 1,94,287 జిఎంసి పాడేరు వచ్చేప్పటికి 1,94,287, ఓకేనా. తర్వాత జిఎంసి శ్రీకాకుళం వచ్చేప్పటికి 2,17,509, 2,17,509 జిఎంసి శ్రీకాకుళం జిఎంసి వచ్చేప్పటికి 2,17,509. జిఎంసి విశాఖపట్నం వచ్చేప్పటికి 2,13,623, 2,13,623 జిఎంసి విశాఖపట్నం. నెక్స్ట్ జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి 2,12,455, 2,12,455 జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. గాయత్రి విద్యా పరిషత్ వచ్చేప్పటికి 2,01,748, 2,01,748 గాయత్రి విద్యా పరిషత్. నెక్స్ట్ కాటూరు మెడికల్ కాలేజ్ పెద్దకోండ్రుపాడు వచ్చేప్పటికి 2,37,375, 2,37,375. నెక్స్ట్ కోనసీమ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ 2,57,057, ఓకేనా. కోనసీమ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 2,57,057. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 2,59,283, 2,59,283 మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్. ఇది వచ్చేప్పటికి నిమ్రా వాళ్ళకి కావాలి అంటే మీరు కమెంట్ చేస్తే నేను ఇస్తాను కట్ ఆఫ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ఆర్ఐ మంగళగిరి వచ్చేప్పటికి 2,25,849, ఎన్ఆర్ఐ మంగళగిరి 2,25,849. నెక్స్ట్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం 2,57,592, 2,57,592 ఎన్ఆర్ఐ మంగళగిరి. నెక్స్ట్ పిన్నమనేని సిద్ధార్థ 2,47,454, 2,47,454 పిన్నమనేని సిద్ధార్థ. నెక్స్ట్ వచ్చేప్పటికి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 1,79,026, 1,79,026
79,026 రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఓకేనా, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్వియు వాళ్ళకి చెప్తాను చూడండి. ఎస్వియు వాళ్ళకి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు వచ్చేప్పటికి 2,11,787 2,11,787 ఏసీఎస్ఆర్ నెల్లూరు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరు వచ్చేప్పటికి 2,50,115 2,50,115 అపోలో ఇన్స్టిట్యూట్ చిత్తూరు. బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి 2,65,558 2,65,558 బాలాజీ మెడికల్ కాలేజ్ చిత్తూరు. ఫాతిమా ముస్లిం మైనారిటీ వాళ్ళది. ఇన్ కేస్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా కావాలి అంటే వీడియో కూడా చేస్తాను క్లియర్గా. నెక్స్ట్ జిఎంసి అనంతపూర్ 2,06,607 జిఎంసి అనంతపూర్ 2,06,607. నెక్స్ట్ జిఎంసి కడప. ఓకే, కడప వచ్చేప్పటికి 2,16,165 2,16,165 జిఎంసి కడప. నెక్స్ట్ జిఎంసి నంద్యాల వచ్చేప్పటికి 2,41,610 2,41,610 మీకు డిస్ప్లే అవుతుంది కూడా. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అట్లీస్ట్ మీరు లైక్ చేస్తే వాళ్ళకన్నా సజెషన్లో వచ్చింది అనమాట. ఈ వీడియో చూసుకుంటారు. వెబ్ ఆప్షన్స్ వీలైనంత త్వరలో స్టార్ట్ అవుతాయి. ఓకేనా. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు వచ్చేప్పటికి 1,40,824 కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు 1,40,824 కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు 1,40,824. నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి నెల్లూరు 2,57,571 నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు 2,57,571. నెక్స్ట్ పద్మావతి మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 2,37,592 2,37,592 పద్మావతి మెడికల్ కాలేజ్. నెక్స్ట్ పెస్ ఇన్స్టిట్యూట్ కుప్పం 2,37,000 పెస్ ఇన్స్టిట్యూట్ కుప్పం వచ్చేప్పటికి పెస్ ఇన్స్టిట్యూట్ కుప్పం 2,57,921 2,57,921 పెస్ కుప్పం. నెక్స్ట్ ఎస్ఆర్ఎంసి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 2,56,065 శాంతిరామ్ మెడికల్ కాలేజ్ 2,56,065. నెక్స్ట్ ఎస్విఎంసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 1,81,920. నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ 2,68,920. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్ళ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి, దాని గురించి వీడియో వేరే చేస్తాను. ఓకేనా. ఇంకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి. మీకు మంచి కాలేజ్ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న కాలేజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఇంటర్న్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడండి. వెళ్ళి ఈ కాలేజ్ ఎలా ఉంది, పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉండిద్ది, వర్క్ లోడ్ ఎలా ఉండిద్ది, ఒకవేళ పీజీకి ప్రిపేర్ అవ్వడానికి టైం ఇస్తారా, అదంతా క్లియర్గా కనుక్కోండి. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా కనుక్కొని బాగుంది అనుకుంటే దానికి ఫస్ట్ ఆప్షన్స్లో ఇవ్వండి. ఇన్ కేస్ మీకు కానీ మంచి ర్యాంక్ వస్తే. ఓకేనా. అంటే ఈ క్లోజింగ్ ర్యాంక్ అన్నిటికంటే కూడా మీకు ఇంకా మంచి ర్యాంక్ వస్తే, నేను చెప్పిన ర్యాంక్ అన్నిటికంటే కూడా ఎక్కువ వస్తాయి. ఓకేనా. వాళ్ళతో మాట్లాడితే, మీరు అక్కడ ఉన్న ఇంటర్న్స్ తోటి మాట్లాడితే, చూడండి మీరు 5.5 years మీరు స్పెండ్ చేయబోతున్నారు. మీ ఫ్యూచర్ టర్నింగ్ పాయింట్ కూడా ఇదే. దీనికోసం మీరు అట్లీస్ట్ 2 days అన్నా మీరు స్పెండ్ చేసి మంచి కాలేజీకి వెళ్ళి దానికి అయ్యే ఖర్చు మినిమం 5,000, అంతకు మించి అసలు కాదు. మీరు అన్ని కాలేజీలకి వెళ్ళి మాట్లాడటం. ఓకేనా. మీరు వెళ్తున్న ఆంధ్రాలోనే కాబట్టి ఓకేనా, పెద్ద ఖర్చు కూడా అవ్వదు.
ఖర్చు గురించి కూడా ఆలోచించొద్దు. నేను దాని గురించి కూడా క్లియర్‌గా చెప్తున్నాను. దయచేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కనుక్కోండి. అక్కడున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అదంతా వాళ్ళు చెప్పే సజెషన్స్ బట్టి మీరు ఆ కాలేజ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ వస్తే మీకు. ఇన్‌కేస్ మీరు నేను చెప్పిన క్లోజింగ్ ర్యాంకుల రేంజ్‌లో ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ లోయెస్ట్ కట్ ఆఫ్ ఉంది కదా! ఇప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్‌లో తక్కువ ఉంది కట్ ఆఫ్. అంటే తక్కువ ర్యాంక్ ఉంది. దానికి ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. దాని తర్వాత దేనికి ఉందో అది పెట్టుకోండి. అట్లా ఏయూ వాళ్ళు, ఎస్‌వియు వాళ్ళు కూడా అలానే. అట్లా పెట్టుకోండి. ఓకేనా? అది సెకండ్ టైపు. ఇంకా మీ ర్యాంకు వీటిలో లేదు, వీటిలో ఉన్నా కానీ మీరు ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నారు అనుకోండి, మీరేం చేస్తారంటే ఎక్కువ దూరం వెళ్ళలేము అనుకున్నోళ్ళు మీ ఏరియా నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దగ్గరలో ఉన్న కాలేజీలు ఫస్ట్ పెట్టుకొని దూరంలో ఉన్న కాలేజీలు తర్వాత పెట్టుకోండి. ఎవరు మీకు ఇన్కేస్ మీకు ర్యాంకుతో పని లేదు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పని లేదు, దూరం మాత్రమే వెళ్ళలేము అంటే పేరెంట్స్ని వదిలి ఉండలేము అనుకునే వాళ్ళు అట్లా మీ దగ్గర నుంచి దూరం క్యాలిక్యులేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ప్లీజ్ కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇన్కేస్ మీకు ఇవ్వడం చేత అవ్వకపోతే నన్ను పర్సనల్గా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయినా కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను. అంటిల్ మీరు కాలేజీకి వెళ్ళేంత వరకు వెబ్ ఆప్షన్స్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అప్పుడు కూడా అంటే కాలేజ్కి వెళ్ళి ఇస్తారు కదా మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తారు కదా, అప్పుడు కూడా అన్నీ మంచిగా ఇవ్వండి. కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడే చూసుకొని అప్పటికప్పుడు హడావిడి పడద్దు ప్లీజ్. ఎటువంటి క్లాషెస్ తెచ్చుకోవద్దు తప్పు చేసి. ఇన్కేస్ మీరు ఏమైనా అడ్మిషన్ అప్పుడు తప్పు చేస్తే మీ టోటల్ అడ్మిషన్ మొత్తం క్యాన్సిల్ చేస్తారు. డీబార్ కూడా చేయడానికి ఛాన్స్ ఉండిద్ది. ఇటువంటి ఏమి తప్పు చేయకుండా మాల్ ప్రాక్టీస్ చేయకుండా చూసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చాలా వీడియోస్ చేస్తాను నేను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.